హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాళ్ళు రాసినటువంటి పుస్తకాల గురించి తెలుసుకుంటున్నామండి. అంటే మనం చదివేటప్పుడు అక్కడక్కడ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన బుక్స్ కూడా మనకు చదువుకోవడం జరుగుతుందన్నమాట. అయితే కన్ఫ్యూజ్ కాకుండా అందరినీ ఒకే చోట వాళ్ళు రాసిన బుక్స్ కూడా గ్యాదర్ చేసి రాయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎంతో టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు తెలుసుకున్నట్టయితే టైం వేస్ట్ కాకుండా తెలుసుకున్నట్టయితే మనం ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ వచ్చేసి మనకు కోఫ్కా రాయడం జరిగిందనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ రాసింది ఎవరంటే కోఫ్కా. ఓకే, ద మెంటాలిటీ ఆఫ్ యాప్స్ రాసింది కోహెలర్ అనమాట. ఎవరు? కోహెలర్. ద మెంటాలిటీ ఆఫ్ యాప్స్ వచ్చేసి మనకు కోహెలర్ రాయడం జరిగింది. అనిమల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి థారెన్డైక్ రాశారు. అనిమల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఎవరు రాశారంటే థారెన్డైక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సోషల్ లెర్నింగ్ డెవలప్మెంట్ వచ్చేసి ఆల్బర్ట్ బండూరా. సోషల్ లెర్నింగ్ డెవలప్మెంట్ వచ్చేసి ఆల్బర్ట్ బండూరా రాశారు. నెక్స్ట్ వచ్చేసి థాట్స్ అండ్ లాంగ్వేజ్ వచ్చేసి వైగాట్స్కి రాయడం జరిగింది. ఎవరంటే వైగాట్స్కి. థాట్స్ అండ్ లాంగ్వేజ్ వచ్చేసి వైగాట్స్కి రాయడం జరిగింది. అలాగే హ్యూమన్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు హ్యూమన్ అంటే హావింగ్ హార్వెస్ట్ అనమాట. హెచ్ ఉంది కదా అక్కడ. హ్యూమన్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ వచ్చేసి హావింగ్ హార్వెస్ట్ రాయడం జరిగింది. అలాగే ఏ మైండ్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ వచ్చేసి క్లిఫర్ బీడ్స్ అనమాట. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ థియరీ ఆఫ్ లెర్నింగ్, డిస్కవరీ లెర్నింగ్ వచ్చేసి మనకు బ్రూనర్ అనమాట. ఇవన్నీ ఎవరు రాయడం జరిగింది అంటే మనకు బ్రూనర్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, థియరీ ఆఫ్ లెర్నింగ్, డిస్కవరీ లెర్నింగ్ వచ్చేసి బ్రూనర్ చేయడం జరిగింది. అంటే ఈ బుక్స్ అనే ఆయన రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, ద కండిషనల్ రొట్లెక్స్ వచ్చేసి మనకు పావ్లో రాయడం జరిగిందనమాట. ఎవరు అంటే పావ్లో రాయడం జరిగింది. కమ్యూనిటీ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చేసి మనకు జాన్ డూయి రాయడం జరిగింది. ఏదంటే కమ్యూనిటీ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చేసి జాన్ డూయి. నెక్స్ట్ వచ్చేసి ఆన్ మెమొరీ వచ్చేసి హెబ్బింగ్హాస్ రాయడం జరిగింది. ఆన్ మెమొరీ అనే పుస్తకాన్ని హెబ్బింగ్హాస్. నెక్స్ట్ వచ్చేసి ద కండిషనల్ ఆఫ్ లెర్నింగ్ వచ్చేసి రాబర్ట్ గాగ్నే. నెక్స్ట్ బిహేవియర్ ఆఫ్ ఆర్గన్స్ వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్. ఇక్కడ బి ఉంది కదండి, కొంచెం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. బిహేవియర్ ఆఫ్ ఆర్గనిజమ్స్ వచ్చేసి బిఎఫ్ స్కిన్నర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫార్మర్ ఆఫ్ మైండ్ థియరీ అండ్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మనకు గార్డెనర్ అనమాట. ఫార్మర్ గార్డెనర్ అని గుర్తుపెట్టుకున్నాను నేను. ఫ్రీడమ్ టు లెర్న్ వచ్చేసి కార్ల్ రోజర్స్. అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి మనకు గోల్మన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి మరి శాస్త్రవేత్తలు వాళ్ళు రాసినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు. ఒకసారి మళ్ళీ చదువుతా చూడండి. ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ వచ్చేసి కోఫ్కా. ద మెంటాలిటీ ఆఫ్ యాప్స్ వచ్చేసి కోహెలర్. అనిమల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి థారెన్డైక్. సోషల్ లెర్నింగ్ డెవలప్మెంట్ వచ్చేసి ఆల్బర్ట్ బండూరా. థాట్స్ అండ్ లాంగ్వేజ్ వచ్చేసి వైగాట్స్కి. హ్యూమన్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ వచ్చేసి హావింగ్ హార్వెస్ట్. హ్యూమన్ కాబట్టి హెచ్ అని గుర్తుపెట్టుకోండి. ఏ మైండ్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ వచ్చేసి క్లిఫర్ బీడ్స్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, థియరీ ఆఫ్ లెర్నింగ్, డిస్కవరీ లెర్నింగ్ వచ్చేసి బ్రూనర్.
ద వర్క్ ఆఫ్ డయాగ్నోస్టిక్ గ్లాండ్స్, ద కండిషనల్ రోట్లెక్స్ వచ్చేసి మనకు పావులో. అలాగే కమ్యూనిటీ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చేసి జాన్ డూయి. ఆన్ మెమొరీ హెబ్బింగాస్. ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్ రాబర్ట్ గాగ్నే. బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం బిఎఫ్ స్కిన్నర్. బిహేవియర్ అంటే బిఎఫ్ అని గుర్తుపెట్టుకున్నాను నేను. ఫార్మర్ అక్కడ ఫార్మర్ గార్డెనర్ అని గుర్తుపెట్టుకున్నాను. ఫార్మర్ ఆఫ్ మైండ్ థియరీ అండ్ ఇంటెలిజెన్స్. ఫ్రీడమ్ టు లెర్న్ వచ్చేసి కార్ల్ రోజర్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి గోల్మన్. ఓకే ఫ్రెండ్స్, ఇవి మరి సైకాలజీలో ఉన్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు రాసినటువంటి పుస్తకాల పేరు. మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. డిఎస్సి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.